హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమిళ. ఈరోజు మా ఇంట్లో బటర్ చికెన్ ఎలా చేశానో చూద్దాం రండి. 1/2 kg చికెన్ తీసుకొని దీన్ని మొత్తాన్ని బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, కొంచెం పసుపు తీసుకోవాలి. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా లేకపోతే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు. దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. దీని మొత్తాన్ని బాగా కలిపాక ఇందులోనే మనం మిగిలినవి కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిందంటే టేస్టే వేరే ఉంటుంది కదా, సో తప్పకుండా ట్రై చేయండి. ఇందులోనే కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 అవర్ అన్నా కనీసం పక్కన పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మీరు నైటే కలిపి కూడా మార్నింగ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే కనీసం ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఒక కడాయిలో లవంగాలు, చెక్క, ఇలాచి, కొంచెం జీలకర్ర, అలాగే ఇందులో కొన్ని ధనియాలు కూడా వేసుకొని కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని లైట్గా ఫ్రై చేసుకున్నాక చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయాక దీన్ని మిక్సీ పట్టుకొని ఈ పొడిని కూడా మొత్తం మనం చికెన్లో కలుపుకున్నాం కదా, ఆ ప్లేస్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం బటర్ తీసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొంచెం టమాటా, అలాగే కొంచెం ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ 3 కూడా బాగా మనకు కొంచెం మగ్గేంత వరకు కూడా బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కావాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, దీనికి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. టమాటా కొంచెం ఉడికిపోయింది, అలాగే ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గింది కాబట్టి దీని మొత్తాన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్సీ అయిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. మరొక కడాయిలో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుందాం. బటర్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఆల్రెడీ మనం ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏమాత్రం కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు. సో ఈ విధంగా మొత్తాన్ని చికెన్ని కూడా బాగా కలుపుకో ఉండాలి. దీన్ని మూత పెట్టి మగ్గిస్తుంటే వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది కదా. సో ఈ విధంగా చికెన్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇందులో మీకు ఈ విధంగా అయిపోయాక మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. అలాంటప్పుడు అడుగంటదు, లేకపోతే అడుగంటేస్తుంది. సో ఈ విధంగా అయిపోయాక మనకు ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఈ విధంగా అయిపోయాక పెద్ద మంట పెట్టుకొని చికెన్ని కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక దాంట్లో కొబ్బరి తీసుకొని బాగా కాల్చి ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇందులో కొంచెం బటర్, చూడండి ఈ విధంగా కొంచెం బటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఒక 5 మినిట్స్, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాక తీసి పక్కన పెట్టేయాలి. చూడండి, మరొక కడాయిలో బటర్, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసింది కూడా యాడ్ చేసుకున్న తర్వాత బటర్ కొంచెం పైకి వచ్చింది అన్నప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిపోయిందండి, ఒకసారి గమనించండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికాక మన గ్రేవీ ఓకే అన్నప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకు గ్రేవీ
ఓకేనా, ఇంకా చిక్కగా కావాలా, మనకి ఏ విధంగా కావాలి అనేది ఒకసారి ఇందులో ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిపోయాక నాకైతే ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పైన కొత్తిమీర, కసూరి మెంతి, అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాక దీనిపైన కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. ఇదే విధంగా మన బటర్ చికెన్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.